హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి ట్రెండీ వ్లాగ్స్. ఏంటి ఎక్కడికి వెళ్ళానని అనుకుంటున్నారా? సో ఆబ్వియస్లీ బార్బిక్యూ నేషన్ అంటేనే చాలా చాలా ఫుడ్ యమ్మీ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది కాబట్టి సో లంచ్ అండ్ బఫెట్లో ఇప్పుడు నేను వచ్చానమాట డిఎస్ఎల్ వర్చువల్ మాల్ బార్బిక్యూ నేషన్కి. ఇక్కడ ఏం వెరైటీస్ ఉన్నాయో చూద్దామా, చలో. It's in my chest, got me feeling some kind of way. I confess the rhythm takes over, no room to rest. My heart's dancing, it's a love conquest. మనకి బార్బిక్యూ నేషన్ స్పెషల్ ఏముంది అని అనుకుంటున్నారు కదా. సో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క అంబియన్స్ చాలా బాగుంటుంది అండ్ ఫుడ్ టేస్ట్ కూడా కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందండి. అండ్ అలాగే వెరైటీస్ కూడా ఉంటాయి. అండ్ వీళ్ళు చెప్పే మాటలో ఇక్కడ ఏం వెరైటీస్ ఉన్నాయో అన్నీ చూద్దాము. అండ్ లోపలికి వెళ్దాము. డిఎస్ఎల్ వర్చువల్ మాల్ మనకి ఉప్పల్ అనమాట. సో ఉప్పల్ నుంచి స్ట్రైట్గా వెళ్తూ ఉంటుంది. అండ్ మేమైతే ఇప్పుడు ఎంట్రన్స్ అయిపోయాం బార్బిక్యూ నేషన్. అండ్ చక్కగా వెల్కమ్ చెప్పారు. మీకు అందరికి ఒక మంచి బెస్ట్ టిప్ ఇస్తానమాట అండి. అండ్ ఇక్కడ ఉన్న వెరైటీస్ ఏంటి, అండ్ ఇక్కడ ఉన్న వెజ్ అండ్ నాన్ వెజ్ లంచ్ అండ్ బఫెట్ వెరైటీస్లో కాస్ట్ ఏంటి, ఎవ్రీథింగ్ డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అంబియన్స్ అనమాట. అంబియన్స్ అయితే సో బ్యూటిఫుల్, చాలా స్పేషియస్గా ఉంది, సో నీట్గా, చాలా హైజీనిక్గా ఉంది. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి చక్కగా. సో పిల్లలు ఉన్న వాళ్ళు కూడా, కిడ్స్ ఉన్న వాళ్ళకి కూడా సపరేట్ చైర్స్ ఉన్నాయి. అండ్ స్పేషియస్గా ఉంది. అండ్ చైర్స్ కానీ అండ్ టేబుల్స్ కానీ చాలా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ మనం ఈజీ టు తీసుకోవడానికి అండ్ మనకు నచ్చిన వెరైటీస్ వేసుకోవడానికి చాలా స్పేషియస్గా ఫుడ్ అన్నది ఇక్కడ మనకి కనిపిస్తుంది. వెజ్ సెక్షన్ వేరో అండ్ అలాగే నాన్ వెజ్ సెక్షన్ వేరో. అంబియన్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్ అట్రాక్షన్గా ఉంది. సో మేమైతే ఇప్పుడు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాం అనమాట. సో చాలా ఆకలితో ఉన్నాము. సో ఫ్యామిలీతో వెళ్ళాము. అండ్ ఇక్కడ ప్రైజింగ్ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే లైక్ ఫ్రైడే, సాటర్డే, సండే ఒక ప్రైస్ ఉంటుంది. అండ్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే ఒక ప్రైస్ ఉంటుంది. అండ్ ట్యూస్డే కూడా ఏదో ప్రైస్ తగ్గించి అన్నారు. మేము వెళ్ళిన రోజు ట్యూస్డే అనమాట. ఇలా మన ముందు ఒక చక్కటి గ్రిల్ పెట్టేస్తారు. నేనైతే బిజీగా ఉన్నాను అంబియన్స్ తీయడానికి. వెరైటీస్ ఏమేమి ఉన్నాయి, అసలు ఎవ్వరూ రాలేదు. ఏంటి ఇంత ఖాళీగా ఉంది, తీస్తుందని అనుకుంటున్నారా? లేదండి. సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొడితే కనుక నేను అప్డేట్ చేసిన వీడియో ఏదైనా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏంటి ఖాళీగా ఉంది డిఎస్ఎల్ వర్చువల్ మాల్ బార్బిక్యూ నేషన్ అనుకుంటున్నారేమో. మేము వెళ్ళింది 12:30 అయింది. ఎందుకంటే ఆబ్వియస్లీ 1.5 hours to 2 hours ఖచ్చితంగా తీసుకుంటాం మనము. అన్ని వెరైటీస్ ఉంటాయి. అండ్ లైవ్లో మన ముందు కూడా కుక్ చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడే ఇంకా ఎవ్వరు ఓపెన్ కూడా చేయలేదు, మేము మాత్రమే వచ్చాము. సో అందుకని చక్కగా వీడియో తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ వాళ్ళ మాటల్లో. అండ్ ఈ బ్రాంచ్కి అయితే ఎవరైతే ఆర్గనైజ్ చేసి లైక్ ఇవన్నీ చెక్ చేస్తూ మేనేజింగ్ చేస్తున్నారు, సో ఆ పర్సన్ కూడా మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రేట్లతో సహా అన్నీ మీకు డీటెయిల్గా ఇస్తున్నాను. ఇక్కడ బివరేజెస్ కూడా ఉన్నాయండి. ఎస్, బివరేజెస్ కూడా పెట్టారు, ఆల్కహాల్ కూడా. సో స్పెషల్ ప్రైస్ అన్నది మన మీల్లో యాడ్ చేస్తే లంచ్ ఆర్ డిన్నర్లో, సో ఆ స్పెషల్ ప్రైస్తో అన్లిమిటెడ్ కూడా ఆల్కహాల్ ఉందన్నారు. అండ్ ఇక్కడ మనకి చాట్ ఉంది, పానీపూరీలు ఉన్నాయి, వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది, సో ఫిష్, చికెన్ అన్నీ ఉన్నాయి. అండ్ పన్నీర్, ఆలు ఇలా అన్నీ ఉన్నాయి. సో మొత్తం ఇదంతా ఒకసారి లుక్ వేసేసాయండి. నేను ఏం వెరైటీస్ అన్నీ చూపిస్తున్నాను. సో వెజ్ అండ్ నాన్ వెజ్ సెక్షన్స్ అయితే వేరే వేరేగా ఉన్నాయి. సో చలో ఒక లుక్ వేసేసేయండి. అండ్ వీళ్ళు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇంకొక అదృష్టం లైక్ హలీం ప్రియులు, ఎస్ ఎవరైతే హలీం ప్రియులు ఉన్నారో వాళ్ళకి ఇక 365 days అవైలబుల్ ఉంటుంది హలీం. ఎస్, నాకైతే వాళ్ళు అలా ముందు తీసుకొచ్చి చక్కగా వెల్కమ్గా లైక్ వాళ్ళు ఒక సూప్ ఇచ్చారు, మటన్ సూపు. పక్కన హలీం పెట్టగానే నేను అబ్బా ప్రాణం లేసొచ్చినట్టు అనిపించింది. అబ్బా మేము హలీం సీజన్లోనే కాదు ఎవ్రీ టైం తినచ్చు ఇక్కడికి వచ్చి. ఎవ్రీడే 365 days ఈ బ్రాంచ్లో ఉంటుందని చెప్పారు. బట్ మిగతా బ్రాంచెస్ అయితే నాకు తెలీదు. సో ఒకసారి ఒక లుక్ వేసేసేయండి ఏమేమి వెరైటీస్ ఉన్నాయో. అండ్ మంచి వెరైటీ యమ్మీ అనమాట. బిర్యానీస్ ఉన్నాయి, 3 flavors ఉన్నాయి. అండ్ ఒకైతే లుక్ వేసేసేయండి.
అండ్ చూసారు కదా, సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ అండ్ బెవరేజెస్ చాలా ఉన్నాయి అండ్ వెరైటీ ఆఫ్ కేక్స్ ఉన్నాయి, సలాడ్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళు మనకి ఫస్ట్ చెప్పాం కదా మంచి మటన్ సూప్ ఇచ్చారు అండ్ అలాగే హలీం తీసుకొచ్చి పెట్టారు ముందు. అండ్ మధ్యలో ఒక గ్రిల్ పెడతారు కదా, అది మనకి వాళ్ళు లైక్ బార్బిక్యూ నేషన్ దగ్గర రోస్ట్ చేయడానికి. మనకి వెజ్ నాన్ వెజ్ అని ఫస్ట్ అడుగుతారు. ఫస్ట్ వాళ్ళకి చెప్పండి వెజ్ నాన్ వెజ్. అండ్ వెజ్లో కూడా పన్నీర్ అండ్ అలాగే మష్రూమ్ యాడ్ చేశారు, పైనాపిల్ పీసెస్ యాడ్ చేస్తారు. ఇక్కడ మనకి ఫిష్, ప్రాన్స్, చికెన్, మటన్ లేనట్టుంది. సో చికెన్, ఫిష్, ప్రాన్స్ అయితే యాడ్ చేస్తారు. అండ్ ఇక బెవరేజెస్ గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సో వినండి. అండ్ ఇంకేం వెరైటీస్ ఉన్నాయో ఫుడ్లో, ఎప్పుడెప్పుడు ఏం చేస్తారో అని. సో సో ఇక్కడ చియర్స్ అన్లిమిటెడ్ అని ఉంది. సో బార్బిక్యూ నేషన్ ఇక్కడ మనకి ఉప్పల్ దగ్గర డిఎస్ఎల్ వర్చువల్ మాల్లో ఫుడ్ కోర్ట్ సెక్షన్లో ఉంది. సో ఇది లైక్ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. ఎక్కువ స్టార్టర్స్ అనమాట, వెజ్లో ఎక్కువ స్టార్టర్స్ ఉన్నాయి అండ్ అలాగే నూడిల్స్, పానీపూరి, చాట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ నా ఫేవరెట్ అయితే ఆల్వేస్ హలీం. సో ఇప్పుడైతే ఆల్వేస్ నేను డైట్లో ఉన్నాను కాబట్టి చాలా లిమిటెడ్ ఫుడ్ తీసుకుంటున్నాను. అండ్ ఒక్కసారి ఇవన్నీ చూసేసరికి లైక్ చాలా రోజుల తర్వాత 1 year ఆల్మోస్ట్ 1.5 year తర్వాత నేను లైక్ బార్బిక్యూ నేషన్కి వచ్చాను. అంతకుముందు మాకు కొత్తపేట దగ్గర కాబట్టి సో కొత్తపేటలో ఒకసారి వీడియో కూడా చేశాను మీకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో, లైక్ లాస్ట్ ఇయర్ ఆర్ 1.5 year బ్యాక్. అండ్ మన ఇక్కడ బెవరేజెస్ దగ్గరికి లైక్ మనకి డిజర్ట్స్ దగ్గరికి వచ్చేసరికి చాలా వెరైటీస్ ఉన్నాయి. మంచి వెరైటీ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి డిజర్ట్స్లో. అండ్ అలాగే మంచి కేక్స్ ఉన్నాయి, ఫ్లేవర్డ్ కేక్స్, కూల్ కేక్స్. మనకి ఈ లైక్ డిజర్ట్స్ వచ్చేసరికి మనకి నచ్చిన ఫ్లేవర్ పైన బాదం కానీ అండ్ కుల్ఫీల్ కానీ మనకి నచ్చినట్టు పైన సర్వింగ్ చేసి ఇస్తారు అండ్ మంచిగా డెకరేషన్ చేసి ఇస్తారు. అండ్ స్వీట్స్లో గులాబ్ జామ్ ఉంది అండ్ అలాగే సేమియా ఉంది అండ్ అలాగే లైక్ మంచి మూంగ్ దాల్ లైక్ ఆ స్వీట్ కూడా చాలా బాగుంది. అండ్ బిర్యానీస్లో మటన్, చికెన్, దమ్ బిర్యానీస్ కూడా ఉన్నాయన్నమాట, అంటే మురుగు బిర్యానీస్ అని. సో మటన్ 3 flavor ఆఫ్ నాన్ వెజ్ వెరైటీ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయి. ఇన్ని స్టార్టర్స్ తిన్నాక మనకి ఇంక వెళ్ళదండి. ఆల్మోస్ట్ మేమే ఒక 1.5 hour 2 hours అక్కడే స్పెండ్ చేసేసాము. అండ్ ఇది వచ్చి మనకి ఆల్కహాల్ సెక్షన్ బెవరేజెస్. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవైతే ఫ్రీ కాదు, ఇవన్నీ యాడెడ్ అనమాట, ఎక్స్ట్రా పే చేసి మనం తీసుకోవాలి. Actually, we visited in Kottapet. There is no beverages. Just here only we saw. Actually, the complimentary drinks are not there. Yeah, so for charges, right? You're providing halim, right? Yes, wait. And in every season or for any special Actually, season? Hyderabad like to say special is the halim. Yes. So this my company is provide for the halim. Yes, okay. Halim and mutton, ladies. Yeah. You like something is the soup, Mutton. mutton mark soup. The Okay. Hyderabad is like no mutton mark soup. Yes, This yes. is mutton mark soup. Uh-huh. This is continuous. Yes. Anything- Okay, what I'm asking is, in every season, in every time you are providing halim, right? For not only halim season, These are every. every 365 days. Then fine. It's better, right? Yeah. No one miss. Dum marak chicken. Okay. Dum ka marak. Work. There is a special provided by the chicken nut balls. Where is? Okay, the fish coaster fish. Okay, all these. These are Okay. fish coast. Chicken meatballs. Okay. The fish coaster. For only special day. Yeah. In Tuesday. Actually, this month is a specialist they provide. Only this month. Only in July. Actually, you know, this menu is changes like a different month. Acha, different That months. is you a are- halim is a continue. Right? It's a, For every month your menu is changing. yeah, every month is a changes. Then fine. And the veg almost is the same. Then I think dum ka paneer. Any changes of All these are veg. Yeah, this is all. Up to non-veg. Yeah, it is very non-veg. Actually, the red tag is a non-veg and green tag is a veg. अच्छा. एक्चुअली आपको गेस्ट को समझ में आता है, जो हम लोगों का ग्रीन वाला है वो आपका वेज है, रेड वाला जो रहता है नॉन वेज रहता है. हाँ.
जैसे आपके यहाँ पे पनीर जो हम लोगों का मेन्यू में चल रहा है, हाँ। घर में पनीर चल रहा है, फिर अभी चेंजेस रहता है, कभी कढ़ाई पनीर आता है, मसाला पनीर आता है, बटर पनीर आता है, तो ऐसा डिफरेंट भी मेन्यू में चेंजेस रहता है। मैंने के लिए स्पेशलिस्ट बोला पिंक पास्ता हम लोगों के साथ Okay, that's fine. Good. All these are veg. We have to try. So what's the price for veg and non-veg? Today actually normal the Monday Tuesday is 936 the non-veg, 881 the veg, included GST taxes. So Monday to Fridays? Monday Tuesday is the non-veg is 936 and 881 is the veg. Monday to Friday is something changes. So the 991 is non-veg or 881 veg. Okay. Saturday Sunday is a different. Lunch is a different price. Different price. Some extra price, huh? Okay. సో అదండి, ఎందుకంటే సాటర్డే సండేలో ఒక 50, 60, 70 రూపీస్ అటు ఇటు ఎక్కువలో ఉంటుంది. అండ్ మిగతా మండే ట్యూస్డేలో ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది, అంటే ఎందుకంటే క్రౌడ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక 50, 60, 40 అలా తక్కువ ఉంటుంది, ఇంక్లూడింగ్ ట్యాక్స్ అనమాట. ఇక్కడ వాళ్ళు డీటెయిల్గా ఇచ్చారు. ఫస్ట్ మాత్రం కొద్దిగా పైది కిందది అయింది. వెజ్ ఒక రేటు, నాన్ వెజ్ ఒక రేటు, డిన్నర్ అండ్ లైక్ డిన్నర్ ఒక రేటు, లంచ్ ఒక రేటు ఉంది. సో విత్ ఇంక్లూడింగ్ జిఎస్టీ ట్యాక్స్. సో ఆల్మోస్ట్ లైక్ ఇంత ప్రైస్ పెట్టినప్పుడు చాలా వర్తబుల్ అలా అనిపించదు. ఇన్ని వెరైటీ ఆఫ్ మన ఎట్ ఏ మీల్లో మనం మార్నింగ్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా మంచిగా మనం ఖాళీగా వెళ్తే ఇది ఒక బెస్ట్ టిప్ అనమాట. సో ఎక్కువ తినడానికి ఉంటుంది. అండ్ ఇలాగ ఎవరు జనాలు ఎక్కువ లేనప్పుడు ముందే మనం 12 o'clock, 12:15, 12:30కి వెళ్ళిపోతే మన నచ్చింది మొహమాటం లేకుండా వేసుకో తినొచ్చు. నేనైతే ఆల్మోస్ట్ ఆ డైట్లో ఉన్నాను. చాలా రోజుల తర్వాత ఇలా మంచి ఫుడ్ వచ్చి తిని నాకు ఆ అంబియన్స్ చాలా బాగా నచ్చింది. చాలా నీట్గా, చాలా రిసీవింగ్ చాలా బాగుంది. సో చాలా మేడం ఇంకేమైనా కావాలని అడిగాను. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ బార్బిక్యూ నేషన్లో హ్యాపీ బర్త్డే, లైక్ వెడ్డింగ్, ఇలా బర్త్డేస్ అండ్ ఎంగేజ్మెంట్, లైక్ ఇట్లా ఈవెంట్ కేక్ ఏమైనా ముందు మ్యామ్ మీకు ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నాయా, ఏమైనా స్పెషల్ ఉందా అని అడిగారు. ముందు చెప్తే కనుక మన ఫుడ్ క్లోజ్ అయ్యే టైంకి వాళ్ళు ప్రిపరేషన్ చేసి తీసుకొచ్చి పెడతారంట. అదే ఎక్కడైనా బార్బిక్యూ నేషన్ కంపల్సరీ ఉంటుంది, అది మాత్రం మిస్ అవ్వద్దు. వెళ్ళగానే వాళ్ళకి చెప్పండి వెజ్జా నాన్ వెజ్జా, లేకపోతే ఏమైనా స్పెషల్ డే ఉందా అని అడిగారు. వాళ్ళు తీసుకొచ్చి పెడతా అన్నారు. మేడం మీరు కట్ చేయండి, మేము ఎలాగ మీరు వీడియో తీస్తున్నారు కదా అని అన్నారు. నో వద్దు మీరేం ప్రిపేర్ చేయొద్దు, జస్ట్ నేను వాయిస్లో చెప్పేస్తాలేండి అని అన్నాను. బట్ వెరైటీస్ అయితే చాలా బాగుంది, రిసీవింగ్ చాలా బాగుంది. లాస్ట్లో ఒకటి వచ్చిందనమాట, సమ్ బిర్యానీ ఆఫ్ లైక్ స్పెషల్ మటన్. ఇదేంటి వెరైటీగా తీసుకొచ్చారు, కావాలని అడిగారు. ఎందుకంటే మేము ఆల్రెడీ ముందు స్టార్ట్ చేసాం కాబట్టి మమ్మల్ని అడగలేదు. ఏదో మటన్ రిలేటెడ్ పీసెస్ అంటే సమ్ ఫ్రైడ్ ఏదో వెరైటీ. బట్ నాకు ఎందుకు ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ నాన్ వెజెస్ అయితే చూసాను. అండ్ ఏమేమి వెరైటీస్ ఎన్ని ఉన్నాయి, టోటల్ వెరైటీ ఆఫ్ ఇక మనకి ఇచ్చేసారన్నమాట లిస్ట్. మీరు చెక్ చేసుకుని ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయో చక్కగా. సో హోప్ మీ అందరికీ వీడియో డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను. మెనూలో ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోండి. 70 వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ అండ్ ఇంకా వెజ్లో ఏ సెక్షన్స్ ఉన్నాయో. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.